క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శాంతిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము యోహాను సువార్తను అధ్యయనం చేస్తూ వచ్చాం. ఈ అధ్యయనాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఈరోజు యోహాను సువార్త ముగింపుగా 21వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు పునరుత్థానుడైన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్న ఒక ప్రత్యేక సంఘటనను గురించి ఇందులో చర్చిస్తాం. యేసు గలిలయ అనబడే తిబెరయ సముద్రం వద్ద తన శిష్యులకు కనపరుచుకున్నాడు. శిష్యుల్లో కొందరు చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా వారు ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చేపలు పడలేదు. సూర్యోదయ సమయాన యేసు దరిని నిలిచాడు, కానీ వారు ఆయనను గుర్తుపట్టలేదు. కుడి ప్రక్కను వల వేయమని చెప్పగా వారు అలా చేయగా విస్తారంగా చేపలు పడ్డాయి. అప్పుడు వారు ఆయనను గుర్తుపట్టారు. ఆయన వారితో కలిసి భోజనం చేశాడు. ఇక్కడ యేసు పేతురుతో జరిపిన సంభాషణ ఎంతో గంభీరమైనదిగా మనం చూడబోతున్నాం. నన్నెంతగా ప్రేమిస్తున్నావు అని యేసు పేతురును అడిగి తన మందను మేపు పని అతనికి అప్పగించాడు. అతడు ఎలాంటి మరణం పొందుతాడో యేసు పేతురుకు చెప్పాడు. ఆ విధంగా అతన్ని సిద్ధపరిచాడు. ఈ సంఘటన ద్వారా మనం ఎన్నో శ్రేష్టమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యోహాను సువార్త 21వ అధ్యాయం. ఈ సువార్తలో ఇదే చివరి అధ్యాయం. జాగ్రత్తగా వినండి. యేసు తిబెరియ సముద్రము దగ్గర కనిపించాడు. యేసు తిబెరియ సముద్ర తీరాన శిష్యులకు మరల తనను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తనను ప్రత్యక్షపరుచుకొనిన విధానమేదనగా, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమా, గలిలయ్యలోని కానా అనే ఊరివాడైన నతనయేలు, జెబెదయి కుమారులు, ఆయన శిష్యులలో మరి ఇద్దరు కూడి ఉన్నారు. సీమోను పేతురు వారితో అన్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను. వారన్నారు, మేము నీతో కూడా వస్తాము. వారు వెళ్ళి దోణి ఎక్కారు, గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయము అవుతూ ఉండగా యేసు సముద్రపు దరిని నిలిచాడు. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు వారిని అడిగాడు, పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా? లేదు అని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వల వేయండి, మీకు దొరుకుతుంది అని చెప్పాడు. గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రములో దూకాడు. దరి ఇంచుమించు 200 మూరల దూరము ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుతూ ఆ చిన్న దోణిలో వచ్చారు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులు, వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టె కనిపించాయి. యేసు వారితో అన్నాడు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాడు. అది 150 గొప్ప చేపలతో నిండి ఉన్నది. చేపలు అంత విస్తారముగా పడినా వల పిగలలేదు. యేసు అన్నాడు, రండి, భోజనం చేయండి. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవు ఎవరివని శిష్యులలో ఎవ్వరూ ఆయనను అడగడానికి తెగించలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాడు. అలాగే చేపలు కూడా పంచిపెట్టాడు. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇది యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి అధ్యాయం. తిబెరియ సముద్రంలో చేపల వల అనుభవం. అంటే అదే గలిలయ సముద్రం. మన చిత్తం కాదు, మన పద్ధతులు కాదు, అంతా ప్రభువు నిర్ణయం.
సముద్ర తీరాన ఉదయకాల భోజనం. ఇక మూడో సంఘటన, యేసు ప్రభువు స్వయంగా పేతురుతో మాట్లాడుతూ అతని మరణం ఏ విధంగా రాబోతోందో ప్రవచించాడు. పునరుత్థానుడైన యేసు చేతిలోనే సమస్తము ఉన్నట్లు ఈ అధ్యాయం తేట తెల్లం చేస్తోంది. యేసు మన చిత్తమును శాసిస్తాడు. గలిలయకు పదండి, నేనక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు యేసు. అలాగే వారు వచ్చారు. వారు యేసు కోసం కనిపెట్టుకుని ఉన్నారు. ఆ గుంపులో ఎవరున్నారనుకున్నారు? సీమోను పేతురు, తొందరపాటు మనిషి. ప్రభువంటే ఎంతో ప్రేమ ఉంది గాని భయస్థుడు. దూరంగా ప్రభువును వెంబడిస్తున్నాడు. తోమా ఉన్నాడు, సందేహాల పుట్ట. ప్రతిదానికి అతని వైఖరి ప్రశ్నార్థకమే. నతనయేలు, ఇతడికి సమయస్ఫూర్తి ఉంది గాని మొదట్లో ఇతడు సంశయాలు వెలిబుచ్చినవాడే. యాకోబు, యోహాను వీరిద్దరూ ఉరుము పుత్రులు అనే పేరు గలవారు. మరో ఇద్దరెవరు? వీరి పేర్లు చెప్పబడలేదు. ఈ గుంపులో ప్రతి ఒక్కడూ సమస్యలకు పెట్టింది పేరు. ఆ మాటకొస్తే నీవు నేను అంతే. సమస్యలే సమస్యలు. వారు చేపలు పట్టడానికి వచ్చారు అని విమర్శించనక్కర్లేదు. ప్రభువు వారినేమీ గద్దించలేదు. ప్రభువు వస్తాడు అని కనిపెట్టి విసిగిపోయాడు పేతురు. ఊరికే కూర్చొని బోరు కొట్టిందో ఏమో, నేను చేపలు పట్టడానికి వెడుతున్నాను అన్నాడు. మిగతా 6 మేము వస్తాం పదా అన్నారు. రాత్రంతా చేపల వలలు వేస్తూనే ఉన్నారు. ఒక్క చేప పట్టలేకపోయారు. చేపలు పట్టే వృత్తిలో ఆరితేరిన వారు, కాని వారు ఒక్క చేప పట్టలేకపోయారు. అంతకుముందు కనిపెట్టలేక బోరు కొట్టిందా? ఇప్పుడు ఒక్క చేప పట్టలేని స్థితి, వృధా ప్రయాస, మరీ బోరు కొట్టింది. వారు వృత్తిరీత్యా చేపలు పడతారు. వారికి చేపలు పట్టే విధానం కొట్టిన పిండి లాంటిది. అయినా ఏం ప్రయోజనం? ఒక్క చేప దొరకలేదు. నిరుత్సాహపడిపోయారు. అది దైవ నిర్ణయం. అందుకే అలా జరిగింది. అంతలో తెల్లవారింది. యేసు వారికి కనిపించాడు. మహిమ శరీరంతో ఉన్నాడు. ఆయనను వారు గుర్తుపట్టగలరు గాని ఉదయకాలం మసక చీకట్లు. ఎవరో అనుకున్నారు. పిల్లలారా, తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు యేసు. తినడానికి ఏమైనా ఉందా అని అడిగితే వారేమన్నారు? ఏమీ లేదు అన్నారు. చేపలేమైనా పట్టారా? ఆత్మలేమైనా సంపాదించారా అని ప్రభువు మిమ్మల్ని అడిగితే ఈ ఘడియలో మీరేం జవాబు చెప్తారు? దోణి కుడితట్టు వలవెయ్యండి అన్నాడు ప్రభువు. ఆయన చెప్పినట్లు చేసినప్పుడు చేపలు విస్తారంగా పడ్డాయి. అయినా వల ఏమాత్రమూ పిగల్లేదు. యేసుకు విధేయత చూపితే అద్భుతాలు జరుగుతాయి. వల నిండా చేపలు పడ్డాయి. వల చాలా గట్టిది. యేసు మరణం, పునరుత్థానం ఇదే సువార్త. ఈ వలలో ఎన్ని వేల లక్షల చేపలు పడినా తక్కువే. వల ఏమాత్రమూ పిగలదు. యోహాను ముందుగా యేసును గుర్తించాడు. అంతకుముందు చేపలు అక్కడే పట్టారు. అప్పుడు వల పిగిలింది. పేతురు వెంటనే యేసును కలుసుకోవాలని ఆరాటపడ్డాడు. చేపల వల దరికి లాగారు. యోహాను సువార్తలో గ్రంథస్థం చేయబడిన చిట్ట చివరి అద్భుతమిదే. యేసు పునరుత్థానుడైన తరువాత చేసిన మొదటి అద్భుతమిది. 2 కొరింథీ 5:16 పౌలన్నాడు, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినా ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. మనమిప్పుడు బెత్లెహేము శిశువుతో లేము. పునరుత్థానుడై సజీవుడై మహిమలో ఉన్న క్రీస్తును కలిగి ఉన్నాము. ఆయనను ఎరిగి ఉన్నాము. ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పునరుత్థానుడైన యేసు పరిచర్య ఈ రోజున మనకెంతో ముఖ్యం. ఈ సందర్భంలో మనం గుర్తించవలసిన కొన్ని పరమసత్యాలున్నాయి. గమనించండి. సాధారణంగా మన వాళ్ళు యేసు అద్భుతాలకు ఏది ఆధారంగా తీసుకుంటున్నారు? శిష్యులు వలలు వేస్తున్నారు, చేపలు పట్టలేకపోతున్నారు. ప్రభువు వారికి వలల నిండా చేపలనిచ్చాడు.
కానాలో రాతి బానలు ఖాళీగా ఉన్నాయి. వారు బానలను నీటితో నింపాలి. అప్పుడు ఆ నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు ప్రభు. మోషే, నీ చేతిలో ఏముంది అని అడిగాడు దేవుడు. ఇది కర్ర అన్నాడు మోషే. దేవుడు అదే కర్రతో మోషే చేత అద్భుతాలు చేయించాడు. దావీదు ఒక కాపరి, నమ్మకంగా గొర్రెలు కాచాడు. అతని చేతిలో కాపరి దుడ్డు కర్ర ఉన్నది. దేవుడు దాన్ని రాజదండంగా మార్చాడు. నీ చేతిలో ఏమి ఉన్నా దాన్ని దేవుడు వాడుకుంటాడు. మనం మనకున్న దానితో తృప్తిపడం. వేరే సాధనములు, వేరే పరిస్థితులు ఉంటే బాగుండు అనుకుంటాము. నీవు ఉన్న చోటనే, నీవు ఉన్న పరిస్థితిలోనే ప్రభువు నిన్ను వాడుకోకపోతే నీవెక్కడికి వెళ్ళినా వాడుకోడు. ఇది నిజం. దేవుడు మనకు ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు. 6 రాతి బానల నిండా ద్రాక్షరసం. 5,000 మంది తిన్న తరువాత ఇంకా 12 గంపల ఆహారం మిగిలింది. అలాగే వల నిండా చేపలు. సముద్రానికి అవతల యేసు దగ్గర కుంపటి ఉంది, చేపలున్నాయి. కాని ఆయన మీరు పట్టిన చేపలు కూడా తెండి అంటున్నాడు. వారి ప్రయాసను, వారి సేవను ఆయన అంగీకరిస్తున్నాడు, ఆమోదిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం వారు పట్టి తెచ్చిన చేపలను ఆయన స్వీకరిస్తున్నాడు. ప్రభువుతో సేవకుల సహవాసానందం ఎంతో గాఢమైనది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మరో సందర్భంలో పేతురు వలవేసి చేపలు విస్తారంగా పట్టాడు. ఆ సమయంలోనే ప్రభువు మనుష్యులను పట్టే జాలరునుగా చేస్తాను అన్నాడు. అప్పుడు వల పిగిలింది. యేసును అనేక మంది వెంబడిస్తారు, కాని అందరూ చివరి వరకు నిలువరు. మళ్ళీ ఈ లోక సముద్రంలో కలిసిపోతారు. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, మారిన మన జీవితమే యేసుకు సమ్మతము, యేసుకు సమ్మతము. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. మాలిన్యముతో నిండిన మనసు మానవ జీవితమునకది చెరుపు. మాలిన్యముతో నిండిన మనసు మానవ జీవితమునకది చెరుపు. మాన్యుడు యేసుని నింపిన మనసు, మాన్యుడు యేసుని నింపిన మనసు మంచిని పెంచి ముందుకు నడుపు, మంచిని పెంచి ముందుకు నడుపు. నూతన జీవితం కోరుము ప్రతిదినం, నూతన జీవితం కోరుము ప్రతిదినం. యేసుని పలుకుల సారము గ్రోలి, ఆ వాడని చెట్టును బోలి. యేసుని పలుకుల సారము గ్రోలి, ఆ వాడని చెట్టును బోలి. వాక్యమనే ఖడ్గము చేబూని. ఈసారి పెద్ద చేపలెన్నో పడ్డాయి, గాని వల పిగలలేదు.
పేతురు గొర్రెలను మేపుతాడు, గొర్రె పిల్లలను మేపుతాడు, దేవుని వాక్యాహారంతో వాటిని పోషిస్తాడు. సిలువ వేయబడి తిరిగి లేచిన మహిమలోని క్రీస్తు సువార్తతో గొర్రెలను మేపుతాడు. సువార్త రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనమంతా కాపాడబడుతున్నాము. మన బలహీనతల్లో ఆయన బలాధిక్యమే మనకు ఆధారం. ప్రభువు తన బిడ్డల భవిష్యత్తు కోసం గొప్ప ప్రణాళిక సిద్ధం చేసి ఉంచాడు. ఆయనే మన మార్గదర్శి, మనల్ని నడిపించేవాడు. మనం విధేయులమైతే ఆయన ఆశీర్వదిస్తాడు. మనకు ఆయనకు మధ్య సహవాసానికి ఎట్టి అంతరాయము కలగకూడదు. ఆయనను మనల్ని ఎడబాపే శక్తి ఏదీ ఉండదు. మన చిత్తమునకు ఆలోచనలకు ఆయనే ప్రభువు. సముద్ర తీరాన యేసు శిష్యులతో భోంచేస్తున్నాడు. రొట్టెలు చేపలు ప్రభువు వారికి పంచిపెట్టాడు. పునరుత్థానుడైన యేసు వారికి కనిపించాడు. ఇది 3వ సారి. 15వ వచనం నుండి, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో అన్నాడు. యేసు, నా గొర్రెలను మేపు అని అతనితో చెప్పాడు. మరల ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని 2వ సారి అతన్ని అడుగగా, అతడన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు. ఆయన అన్నాడు, నా గొర్రెలను కాయి. 3వ సారి ఆయన ప్రశ్నించాడు, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా అని 3వ సారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభూ, నీవు సమస్తమూ ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అన్నాడు. యేసు అన్నాడు, నా గొర్రెలను మేపు. నీవు యువకుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళావు. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుతావు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అతడు ఎట్టి మరణము వలన దేవుణ్ణి మహిమపరుస్తాడో దానిని సూచించి ఆయన ఈ మాట అన్నాడు. ఇలా చెప్పి, నన్ను వెంబడించు అని అతనితో అన్నాడు. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడు భోజన పంక్తిలో ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించేవాడు ఎవడు అని అడిగినవాడు అయిన శిష్యుడు తమ వెంట రావడము చూచాడు. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమిటి, ఏమవుతుంది అని యేసును అడిగాడు. యేసు అన్నాడు, నేను వచ్చే వరకు అతడు ఉండడము నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు. కాబట్టి ఆ శిష్యుడు చావడు అనే మాట సహోదరులలో ప్రచురమైంది. అయితే అతడు చావడు అని యేసు అతనితో చెప్పలేదు గాని, నేను వచ్చే వరకు అతడు ఉండడము నాకిష్టమైతే అది నీకేమి అని చెప్పాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? పునరుత్థానుడైన యేసు వారికి ఆహారం పెట్టాడు. భోజనమైన తరువాత యేసు పేతురుతో ముఖాముఖి సంభాషణ చేశాడు. పేతురు బలహీనతలేవో ప్రభువుకు బాగా తెలుసు. సేవకు పేతురును ప్రభువు పిలుస్తున్నాడు. సేవకు అర్హత ప్రేమ. 3 సార్లు ప్రభువు పేతురును ఇదే ప్రశ్న అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా? 3 ప్రశ్నలకు పేతురు 3 జవాబులు చెప్పాడు. 3 సార్లు ప్రభువు సేవను అతనికి అప్పగిస్తున్నాడు. 3 సార్లు ఎందుకు పరీక్షించాడు అంటారా? దానికి కారణం లేకపోలేదు. అంతకుముందు సీమోను పేతురు 3 సార్లు యేసును ఎరుగనని బొంకాడు. అందుకే 3 సార్లు ప్రభువు అతని చేత, ప్రభూ, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పించాడు. ప్రభువు పేతురును మిగతా శిష్యులను పిలిచినట్లే సేవార్థమై పిలిచాడు.
చేపల వల దరికి లాగారు, వల పిగిలింది. ఆ సమయంలో వారిని మనుషులను పట్టే జాలరులనుగా ప్రభువు నియమించాడు. అది అపొస్తలత్వానికి పిలుపు. ఆ తరువాత చలిమంట దగ్గర యేసును ఎరగనని 3 సార్లు చెప్పి అపొస్తలత్వపు పిలుపు కాస్త పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ వలలాగారు, ఇక్కడ నిప్పుల కుంపటి. యేసు పేతురు యొక్క పిలుపును పునరుద్ధరించాడు. పేతురుకు ప్రేమ పరీక్ష పెట్టాడు. అతడు కోల్పోయిన అపొస్తలత్వం పునరుద్ధరించబడింది. 3 ప్రశ్నలు ఒక్కటిగా ధ్వనిస్తున్నాయి గాని వాటి భావం వేరు. మొదటి ప్రశ్న, పేతురు, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యోహాను కుమారుడవైన సీమోను అని పిలిచాడు. అంద్రెయ సీమోనును తెచ్చాడు. కాని సీమోనుకు యేసు కేఫా లేక పేతురు అని కొత్త పేరు పెట్టాడు. కేఫా అనేది అరామిక్ మాట, రాయి అని అర్థం. గ్రీకు భాషలో పెట్రోస్. కైసరయ్య ఫిలిప్పిలో మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని ప్రభు అడిగితే పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడివైన క్రీస్తువు అన్నాడు. ప్రభువు, సీమోను, నీవిచ్చిన సాక్ష్యం గొప్పది. నీవు రాయి మనిషివవుతావు, నీ పేరు పేతురు అన్నాడు. ఇక్కడ గలిలీ సముద్ర తీరాన ప్రభువు అతని పాత పేరు జ్ఞాపకం చేస్తూ సీమోను అన్నాడు. సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమ అనడంలో యేసు ప్రభు ఉద్దేశ్యమేమిటి? గ్రీకు భాషలో 3 మాటలున్నాయి. 1 ఎరోస్, 2 ఫిలియో, 3 అగాపే. ఎరోస్ కేవలం భౌతికమైన స్త్రీ పురుషుల ప్రేమ. ఫిలియో స్నేహశీలం, ఆప్యాయత, అనురాగం. అగాపే దేవుని అవ్యాజ ప్రేమను వ్యక్తం చేసే మాట. నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తున్నావా? అగాపే ప్రేమ నీకుందా అని ప్రభువు అడుగుతున్నాడు. రక్షణ అనేది దేవునితో ప్రేమ వ్యవహారం. సేవ అనేది ప్రేమపూర్వకమైనది. సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఏది ముఖ్యం? విశ్వాసమా, నిరీక్షణ, ప్రేమ? 1 కొరింథీ 13:13 అంటోంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. పేతురు యేసును ఎరగనని చెప్పాడు. అయినా ప్రభువు పేతురును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 15:13 తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడూ లేడు. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. కాని ప్రభు, నాది ఫిలియో ప్రేమ, అగాపే కాదు. పేతురు ఇప్పుడు గొప్పలు చెప్పుకోడు, ప్రగల్భాలు పలకడు. సరే పేతురు, నా గొర్రె పిల్లలను మేపు, వాటికి ఆహారం పెట్టి పెంచు. ఇక రెండోసారి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను అని దీనమనస్కుడై పేతురు ప్రభువు ప్రశ్నకు జవాబిస్తున్నాడు. ఈసారి గొర్రెలను కాయి అంటున్నాడు ప్రభువు. అనగా వాటిని క్రమశిక్షణలో ఉంచు. చిన్న గొర్రెలను మేపు, పెద్ద గొర్రెలను కాయి, క్రమశిక్షితులను చెయ్యి. ప్రభువును ప్రేమించే సేవకులు చిన్న గొర్రెలను మేపుతారు, పెద్ద గొర్రెలను జాగ్రత్తగా కాపాడతారు, కాస్తారు, నడిపిస్తారు. ఇక 3వ ప్రశ్నాపత్రం, పేతురు, అగాపే ప్రేమ నీకింకా కలగలేదంటావా? పోనీ ఫిలియో ప్రేమ అయినా నీకుందా? పేతురు ఎంతో విరిగి నలిగి ఈ మాట అన్నాడు. నీకు తెలుసు గదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రభువు 3 సార్లు అడిగాడని కాదుగాని తాను అగాపే ప్రేమ స్థాయికి ఎదగలేకపోయానే అని బాధపడ్డాడు. గొర్రెలను మేపు, పెద్ద గొర్రెలకు తగిన మేత పెట్టు. ప్రియ శ్రోతలు, యేసు మీలో ప్రతి ఒక్కరినీ ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. దానికి నీ జవాబు? పేతురు హతసాక్షి కాబోతున్నాడని ప్రభువు ప్రవచించాడు.
యోహాను సంగతేమిటి అని పేతురు అడిగితే, అతని సంగతి నీకెందుకు, నన్ను వెంబడించు అన్నాడు ప్రభువు. ఈ సువార్త ముగింపులో యోహాను అంటున్నాడు, ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిస్తూ ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అలా రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోస్తున్నది. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. పునరుత్థానం తర్వాత యేసు తన శిష్యులకు ప్రత్యక్షమై మీ వలలు వేయుమని చెప్పినప్పుడు వలలో ఎన్ని గొప్ప చేపలు పడ్డాయి. పునరుత్థానం తర్వాత యేసు తన శిష్యులకు ప్రత్యక్షమై మీ వలలు వేయుమని చెప్పినప్పుడు వలలో ఎన్ని గొప్ప చేపలు పడ్డాయి. 1 152, 2 153, 3 154. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి ఈ అధ్యయనాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. యోహాను సువార్త ముగింపుగా ధ్యానించిన 21వ అధ్యాయం ద్వారా కొన్ని శ్రేష్టమైన విషయాలను గ్రహించాం. యేసు పునరుత్థానుడైన తర్వాత కూడా శిష్యుల్లో కొందరు చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా వారు ఎంత ప్రయత్నించినా వారికి చేపలు పడలేదు. సూర్యోదయ సమయాన యేసు ధరిని నిలిచి కుడి ప్రక్కన వల వేయమని చెప్పగా వారు అలా చేయగా విస్తారంగా చేపలు పడ్డాయి, కానీ వల పిగిలిపోలేదు. ప్రియులారా, పరలోకమనే వలలో ఎన్ని చేపలు పడ్డప్పటికీ అది పిగిలిపోదు. ఇది సత్యం. నశించిపోతున్న ఆత్మలకు ఈ వల ఎప్పుడూ తెరిచే ఉంటుంది. యేసు పేతురుతో జరిపిన సంభాషణ ఎంతో గంభీరమైనది. నన్నెంతగా ప్రేమిస్తున్నావు అని యేసు పేతురుని అడిగి తన మందను మేపు పని అతనికి అప్పగించాడు. ఆ విధంగా అతన్ని సిద్ధపరిచాడు. యేసుకు పేతురు యొక్క బలహీనతలు ఏమిటో క్షుణ్ణంగా తెలిసినప్పటికీ తన అమూల్యమైన సేవా పరిచర్య పనిని అప్పగించినట్లుగా చూశాం. ప్రియులారా, మనము కూడా ఎంతో బలహీనులైనప్పటికీ, మనము నమ్మదగిన వారము కానప్పటికీ ప్రభువు మనలను నమ్ముతూ తన విలువైన పరిచర్యను మనకు అప్పగిస్తున్నాడు. ఈ అధ్యయనాల ద్వారా మనము ఒకటే గ్రహించాలి: యేసు దేవుని కుమారుడు. ఆయన ద్వారానే మనకు రక్షణ, విడుదల. ఈ సత్యము ప్రతి ఒక్కరూ నమ్మి ఆయనను విశ్వసించాలి అనేదే దేవుని సంకల్పం. నేటితో మనము యోహాను సువార్త ముగించుకుంటున్నాం. తిరిగి మరొక గ్రంథ ధ్యానాలతో కలుసుకుందాం. అంతవరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు.